ముసలోడా ఎక్కడున్నావు? బయటికి రా, బయటికి రా. ఏమిటయ్యా? ఇంత రాత్రి అయింది, ఇప్పుడు వచ్చారంటే మీరంతా? మీ అమ్మాయి పైలీన్ ఎక్కడుంది? ఇంతకే ఏమిటి విషయం? తను ఇంట్లో ఉందా? లేదంటే ఖచ్చితంగా ఈ చండాల పని ఆ రాక్షస చేసుంటుంది. మన ఊరి వాళ్ళ 5 సాధు జంతువుల్ని తనే చంపేసింది. నిజంగానా? ఏ ఆధారం ఉంది మీ దగ్గర? మా అమ్మాయిని మీరు ఎందుకని అనుమానిస్తున్నారు? తను అర్ధరాత్రి పూట వెళ్ళడం ఈ ఊరి వాళ్ళు చూశారు. మరి తను కాకపోతే ఇంకెవరు చేసుంటారు? నువ్వు అనవసరంగా రెచ్చిపోకు. ఆ అమ్మాయి ఇక్కడ ఉన్నది లేనిది తెలిస్తే అన్ని బయటపడతాయి. ఎవరినైనా అనుమానించడానికి ఏదైనా ఆధారం ఉండాలి. ఇప్పుడు వీళ్ళందరూ ఇక్కడికి ఎందుకు వచ్చారు? పైలెన్, నువ్వు ఇప్పటిదాకా ఎక్కడున్నావు? నేను పైన నిద్రపోతున్నాను. మీరెందుకలా అడిగారు? ఏం లేదమ్మా, నువ్వు వెళ్ళి పడుకో. ముసలోడా క్షమించు, నిన్ను అనవసరంగా ఇబ్బంది పెట్టాం. సరే, ఏం పర్వాలేదు, మీరు వెళ్ళండి. వెళ్ళమ్మా, వెళ్ళి పడుకో. పదండి పదండి పదండి, ఇంక వెళ్దాం, పదండి. ఖచ్చితంగా తనే చేసింది. తను లోపలే ఉందిగా, అనవసరంగా ఆ పిల్ల మీద నిందేశావు. ఏమిటమ్మా ఇక్కడే నుంచున్నావు? వెళ్ళి పడుకో.
ఎస్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. రండి కూర్చోండి. నేను తనే జాయిన్ చేయడానికి వచ్చాను. ఇదిగోండి అప్లికేషన్ ఫామ్. మీరు దీన్ని ఫిలప్ చేయండి. ఓకే. పెన్. ఓకే మేడం, ఫిల్ చేశాను. థ్యాంక్ యూ. మీ క్లాసుల టైం టేబుల్ రేపు ఉదయం ఇస్తాం. వెళ్లే ముందు టీచర్ని కలిసి మరీ వెళ్ళండి. అలాగే మేడం. స్టూడెంట్ రోజు కరెక్ట్ టైంకి రావాలి. ఓకే మేడం. అలాగే. నమస్కారం. నమస్కారం. రావల్దా, టీచర్ని కలుద్దాం పద. అంకుల్, నాకు ఐస్ క్రీమ్ తినాలని ఉంది. ఐస్ క్రీమ్ కావాలా? నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తాను. ఓకే. ఐఎమ్ సారీ 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 సారీ. సారీ ఎందుకు? ఏం పర్వాలేదు. ఓ, మీరు ఇక్కడున్నారేంటి? నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? చూసి చాలా రోజులైంది. సరే గాని ఇక్కడికి ఎందుకు వచ్చావని అడుగుతున్నాను. ఈ టైకొండా స్కూల్లో నా మేనకోడలను జాయిన్ చేద్దామని వచ్చాను. మీరు ఏ లెవెల్ పాఠాలు నేర్పుతున్నారు? అదేంటంటే నేను అన్ని లెవెల్స్ నేర్పిస్తాను, అది కూడా చిన్నపిల్లలకు మాత్రమే. కానీ నీలాంటి ముదిరిపోయిన కుర్రాళ్ళకి నేను నేర్పే పాఠాలు వేరే ఉంటాయి. అంకుల్, నేను మిమ్మల్ని ఐస్ క్రీమ్ తినడానికి తెమ్మని ఓకే, ఐఎమ్ సారీ 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 సారీ. ఇప్పుడే తెస్తాను. చూడమ్మా, ఆంటీకి నమస్కారం పెట్టు. పెట్టు. ఈ ఆంటీ మీ టీచర్. నమస్తే ఆంటీ. నమస్కారం మై డియర్. సరే గానీ నువ్వు తాయికొండ ఎందుకు నేర్చుకోవాలనుకుంటున్నావు? నేను తాయికొండ నేర్చుకుని స్కార్పియన్ క్వీన్ అవ్వాలనుకుంటున్నాను. టీచర్, మా అంకుల్కి స్కార్పియన్ క్వీన్ అంటే చాలా ఇష్టం. ఎప్పుడు ఆవిడ గురించే మాట్లాడుతుంటారు. నేను కూడా స్కార్పియన్ క్వీన్ లాగా దొంగల్ని పట్టుకుని డిషు డిషు అని కాల్చి పోలీసులకు పట్టిస్తాను. వెరీ గుడ్. నేను నిన్ను తర్వాత క్లాస్లో మీట్ అవుతాను, సరేనా? ఓకే, ఇప్పుడు నాకు క్లాస్కు టైం అయింది, నేను వెళ్తాను. అంకుల్, మీకు విషయం చెప్పనా? ఈ టీచర్ నాకు బాగా నచ్చింది. నాకు కూడా బాగా నచ్చింది. పద. అక్కడెవరో ఉన్నారే. అరే, ఇతను స్పృహలో లేడే. ఏ బాబు, ఇలా చూడు. ఏ బాబు, కళ్ళు తెరు. అరే, శ్వాస ఆడుతూనే ఉంది. లే బాబు, లే బాబు. బాబు, నిన్నే. లే బాబు, లే. పైలేన్, ఒకసారి ఇలా రా అమ్మా. కాస్త పట్టుకో. జాగ్రత్త బాబు, జాగ్రత్త. నాన్న, ఇతనెవరు? ఎవరో నాకు తెలియదమ్మా. ఆ కాలువ దగ్గర పడున్నాడు.
అదే ఆ కొండల దగ్గర కాలవలేదు అక్కడ. బాగా డబ్బున్న వాళ్ళలాగా ఉన్నాడు. మేలు చేస్తే మనకేమన్నా సాయం చేయొచ్చు, అందుకే ఇక్కడ తీసుకొచ్చాను. కొంచెం సాయం చేయమ్మా, షర్టు విప్పేద్దాం. చూడు పెహ్లీన్, స్పృహ వచ్చిన తర్వాత కూడా నువ్వే అతని బాగోగులు చూసుకోవాల్సి ఉంటుంది. మన అదృష్టం బాగుంటే మనల్ని అతని పట్టణానికి తీసుకెళ్ళొచ్చు. ఏం చెప్పగలం, బహుశా ఇతని కారణంగా నీ తలరాత మారుతుందేమో. సరే అలాగే నాన్న, నాకు వీలైనంతగా నేను అతనికి సహాయపడతాను. మీరన్నట్టుగా ఆయన నన్ను పట్టణానికి తీసుకువెళ్తారేమో. నేను ఈ ఊరి వాళ్లతో విసిగిపోయాను నాన్నా. అవునమ్మా. వద్దు వద్దు వదిలే స్కార్పియన్ క్వీన్. బాబు బాబు, మీకు స్పృహ వచ్చేసిందా? కంగారు పడకండి, ఇది మా ఇల్లే. కాలువ దగ్గర స్పృహ లేకుండా పడున్నారు. నేనే ఇక్కడికి తీసుకొచ్చాను. ఏంట్రా రోజంతా ఇక్కడే కూర్చొని ఊహల్లో గడిపేస్తావా ఏంటి? ఏమైందిరా నీకు? పనులన్నీ వదిలేసుకుని ఆ స్కార్పియన్ క్వీన్నే కలవరిస్తూ ఉన్నావు? రేయ్, మన హీరోగా అన్ని గతాలు చేయకండిరా. నీలాగా నాలాగా వాడేమైనా మామూలు అమ్మాయిని ప్రేమించాడనుకుంటున్నారా? స్పైడర్ మ్యాన్ సిస్టరు స్కార్పియన్ క్వీన్రా. ఎక్కడికి బయలుదేరావురా? అంత కోపమొద్దు, మేమేదో సరదా కన్నాంలే. టైక్వాండో క్లాస్ నుంచి మా మేనకోడల్ని పికప్ చేయడానికి వెళ్తున్నాను. ఏంట్రా, స్కార్పియన్ క్వీన్ని వదిలేసావా? తైకోండో టీచర్ని లైన్లో పెట్టడానికి మేనగోళ్ళని చేర్పించావా? రమ్మను, దాన్ని బయట రమ్మను. ఈ వేళ వదిలిపెట్టు, ఈ వేళ తేలాల్సిందే. రమ్మను, బయటికి రా. అరే అరే, ఏం చేస్తున్నారు మీరు? ఆగండి. అరే ఏంటయ్యా మీరు చేసే పని? ఏమైంది మీకు? చెప్పండి. చూడు ముసలోడా, మీ అమ్మాయిని పిలువు, తనతో మాట్లాడాలి. మాస్టర్ గారు, మీరు అనవసరంగా మా అమ్మాయి మీద అపనిందలు వేస్తున్నారు. నేను మీకు ఇంతకు ముందే చెప్పాను, ఏదైనా సాక్ష్యం చూపించమని. ఎక్కడ సాక్ష్యం చెప్పండి? ఏమైంది? మాట్లాడరే? ఇదిగో చూడండి, మీరు సరైన సాక్ష్యాన్ని తీసుకురండి, మేము ఈ ఊరు వదిలి వెళ్ళిపోతాం. ఇంకా ఎందుకు చూస్తారు? మన దగ్గర సాక్ష్యం లేదుగా. పదండి 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 పదండి.
ఎవరు కళ్ళొద్దు. నన్నేం చేయకండి, నేను కుట్టివాడిని, నన్నేం చేయకండి. తీరా డబ్బంతా అందులో వేయి. తొందరగా చేయి. తీరా త్వరగా. డబ్బు త్వరగా అందులో వేయరా. ఎవరు కళ్ళకూడదు, కలిస్తే కాల్ చేస్తాం. రే స్కార్పియో క్వీన్ వచ్చింది. ముందుకు రాకు, వచ్చావో కాల్ చేస్తాం. నీకే చెప్పేది, ముందుకు రావద్దని. ముందుకు రావద్దు, మా మాట విను. ముందుకు వచ్చావో కాల్చి పారేస్తాం. నీకే చెప్పేది, రావద్దు. వచ్చావో కాల్ చేస్తాం. జాగ్రత్త. ఎక్కడికి వస్తున్నావు? దీని కారణంగా నేను వికలాంగుండయ్యాను. మరి అదిగా వెనక్కి వెళ్ళిపో. త్వరగా వెళ్ళు, లేదంటే కాల్ చేస్తాం. చెప్పేది నీకే వినపడుతుందా లేదా? త్వరగా వెనక్కి వెళ్ళిపో. నా ఎదురుగా నిలబడుకో. లీనా, ఈ దొంగలందరినీ అరెస్ట్ చేయండి. గాయపడ్డ వారిని హాస్పిటల్లో చేర్పించండి. అక్కడే ఆగిపో. నేను నీకు హాని చేయదలుచుకోలేదు. నువ్వు నన్ను అనుసరించడం మానుకోవా? నేను జర్నలిస్ట్ని కదా, నిజాన్ని అన్వేషించడమే నా పని. సరే, నువ్వు నన్ను ఫోటో తీయడానికి ఒప్పుకుంటాను. అంతకుముందు నువ్వు నాకు మాట ఇవ్వాలి. ఏంటో చెప్పు. నేనెవరినూ గుర్తుపట్టడానికి ప్రయత్నించకూడదు. నేనేం చేస్తున్నానో నువ్వు తెలుసుకుంటే చాలు. తప్పకుండా.
శుభ్రం చేస్తున్నావా? ఓ విషయం చెప్పనా, నువ్వు చిత్రమైన ఆడదానివి. ప్రతిరోజు రాత్రి నువ్వు ఎక్కడికి వెళ్తుంటావు? జవాబు చెప్పు. కంగారు పడకు, నీ శక్తుల్ని నువ్వు సరిగా ఉపయోగించుకోవాలి. ఏంటి మీరు నిజమే చెప్తున్నారా? చూడు, ఇక్కడ వాళ్ళంతా వెర్రి వెధవలు. నీలోనూ బలం ఉంది, నీ ఆలోచనలు బలమైనవి. నువ్వు వాటిని సక్రమంగా ఉపయోగించుకోవాలి. నీకు ఏ కష్టం వచ్చినా నేను నీకు తోడుగా ఉంటాను. ఐలిన్, నేను నిన్ను ధనవంతురాలను చేస్తాను. నువ్వు నాతో వస్తావా? నిజంగా నిజంగా మీరు నన్ను ధనవంతురాల్ని చేస్తారా? అనుమానం ఎందుకు? దగ్గరకు రా. నీలాంటి శక్తి గలవాళ్ళంటే నాకు చాలా ఇష్టం. చూస్తూ ఉండు, నిన్నెలా తయారు చేస్తాను. శక్తివంతురాలను చేస్తాను. ఏంటి రీనా, నువ్వెలా ఉన్నావు? నాకు ఆఫీస్కి టైం అయింది. ఏంటి నువ్వు అప్పుడే ఆఫీస్కి బయలుదేరుతున్నావా? ఏంటి విషయం, చాలా సంతోషంగా కనిపిస్తున్నావు. మామూలేగా నేనెప్పుడు సంతోషంగానే ఉంటాను. చిన్నప్పటి నుంచి నేనంతే. కానీ తను బాగా చిక్కిపోయింది. పాపం తను ఏవీ తినడం లేదు. 2-3 ముద్దలు తినిపించినా వాంతులు చేసుకుంటోంది. నీకు ఇంటి తిండి తిని తిని బోర్ కొట్టిందనుకుంటాను. నేను నీకు బయట నుంచి తీసుకొస్తాను. ఇలా చూడు రీనా, నేను నీకు ఇష్టమైన నూడిల్స్, చికెన్ శాండ్విచ్, బర్గర్స్ మొత్తం అన్నీ తీసుకొస్తాను. నీకు ఏది ఇష్టమైతే అదే తిందావు గాని రీనా, ఏమంటావు? ఓ మై గాడ్, నాకు లేట్ అవుతుంది. నేను బయలుదేరుతాను. రీనాని జాగ్రత్తగా చూసుకుంటా ఆంటీ. నువ్వేం దిగులు పడకమ్మా, నేను తన్ని బాగా చూసుకుంటాను. అయినా కొత్తగా చెప్తున్నావేంటి? మర్చిపోకుండా ఉండాలని చెప్తున్నాను. నాకు గుర్తు చేయాల్సిన విషయమా అది? స్కార్పియన్ క్వీన్, నీ అంతు చూడకుండా వదిలిపెట్టనే. ఏమిటయ్యా ఇది? ఆగండి ఆగండి. ఏమిటి ఏమిటి మీరు చేస్తున్న పని? మాస్టర్ గారు, మీరంతా మళ్ళీ ఎందుకు వచ్చారు?
మీ అమ్మాయిని బయటికి పంపించు. అది పూర్తిగా రాక్షసిగా మారిపోయింది. మళ్ళీ ఇప్పుడు తను ఏం చేసింది? మీ అమ్మాయి నా కొడుకుని చంపేసింది. అది ఊరు వాళ్ళంతా చూశారు. నిన్న రాత్రి తను ఆ పని చేసింది. ఇదంతా అబద్ధం. అతని మాటలు నమ్మకండి. నీ బాధ నేను అర్థం చేసుకోగలను, కానీ నీ కూతురు ఈ గ్రామానికి పీళ్ళ తయారైంది. వాడి మాటలే పట్టించుకోవద్దు. మనం దాన్ని తగలబెట్టేద్దాం. ఊరికే వదలొద్దు. పదండి, వెళ్దాం. రండి, వదండి. ఈ వేళ ఊరికే వదలం. నా మాట వినండి, తొందరపడకండి. ఎక్కడ రావాలి? నిన్ను ప్రాణాలతో వదిలిపెట్టావు. నువ్వు నా బిడ్డను చంపేశావు. చేయకండి. అరే, అందరూ చూశారు. నీ అంటు తేల్చకుండా వదలు. మా అమ్మాయిని ఏం చేయకండి. మా అమ్మాయికి ఏమి తెలీదు. తను నిరపరాధి. దాన్ని ఆ చెట్టు కట్టేయండి. దాన్ని తగలబెట్టేద్దాం. మా అమ్మాయిని వదిలేయండి. మీకు దండం పెడతాను. మా అమ్మాయిని వదిలేయండి. మా అమ్మాయిని వదిలేయండి. మీకు దండం పెడతాను. మీ కాళ్ళు పట్టుకుంటాను. మా అమ్మాయిని వదిలేయండి. మా అమ్మాయిని వదిలేయండి. నేను చూశాను. బయలిని ఆ కుర్రను చంపింది. ఇదిగో సాక్ష్యం. అవును, ఈ షర్ట్ మన బాబు కొడుకుదే. మన బాబు. మాస్టర్ గారు, కాస్త దయ చూపించండి. తనకి అసలు ఏమీ తెలియదు. ఇంతకు ముందు జంతువులే చెప్పేది, ఇప్పుడు పిల్లలు కూడా చెప్పడం మొదలుపెట్టింది. అదంతా అబద్ధం. మా అమ్మాయి అటువంటి పనులు చేయదు. ఈ ముసలి మాటలు పట్టించుకోవద్దు. ఆ రాక్షసుని తగలబెట్టేద్దాం. దయచేసి వదిలేయండి. మా అమ్మాయిని వదిలేయండి. వదిలేయండి. మన బాబు, మీ కాళ్ళు పట్టుకుంటాను. మా అమ్మాయి ప్రాణాలు తీయకండి. మా అమ్మాయిని వదిలేయండి. వదిలేయండి బాబు, వదిలేయండి. నా కొడుకును చంపేసింది. అలాంటి నీ కూతుర్ని వదిలేయాలా? జాలి చూపించండి. మా అమ్మాయిని వదిలేయండి. లాగండి. అయ్యో, మా అమ్మాయిని వదిలేయండి. ఆగు. నా మాట ఎందుకు నమ్మకం లేదు? పైలీన్, పైలీన్. అయ్యో, అందరూ వెనక్కి వెళ్ళండి. అందరూ వెనక్కి వెళ్ళండి, లేదంటే కాల్చి పారేస్తాను. వెళ్ళండి, వెళ్ళండి. నేను చెప్తుంటే నా మాట నమ్మరే. మా అమ్మాయి రాక్షసి కాదు. ఎందుకు మా మీద ఇలా పగబట్టారు? మర్యాదగా తుపాకీ పారే. నేను పారేను. మీ అందరినీ కాల్చేస్తాను. వెనక్కి వెళ్ళండి, వెళ్ళండి. ముసలి వెధవ, తుపాకీ చూపెట్టి మమ్మల్ని భయపెట్టాలని చూస్తావా? ముసలాడు ఎలాగో చచ్చాడు, దాన్ని కూడా చంపేయండి.
ముందుకు రాకు, నేను ముసలివాడిని, నన్నేం చేయొద్దు. మీ నాన్న నేను చెప్పలేదు, నన్నేం చేయకు, నన్ను వదిలిపెట్టే నన్ను. ఏం చేస్తున్నా చూడు. నీరసంగా ఉందా? ఇక్కడ కాసేపు విశ్రాంతి తీసుకుందాం. ఇప్పుడు నాకెవరూ లేరు. పైలిన్, ఇక నీకు తోడుగా నేనున్నాను కదా. నువ్వు గనక నన్ను ప్రేమిస్తున్నట్టయితే మన ఇద్దరం జీవితానికి హాయిగా గడిపేయచ్చు. ఈ ఊరి వాళ్ళు నిన్ను హింసించడం చూసినప్పుడు నాకు నా గతం గుర్తుకొచ్చింది. అవును పైలిన్, నేను కూడా నా వాళ్ళందరినీ నా కళ్ళ ముందే నీలాగే పోగొట్టుకున్నాను. నువ్వు నన్ను నమ్ము, నీ బాధను నేను అర్థం చేసుకోగలను. తను నా బిడ్డని నా కళ్ళ ముందే చంపేసింది. ఎవరు చంపారు? నీ కూతుర్ని ఎవరు చంపారు? తెలుసుకుని మాత్రం ఏం చేయగలవు? నా దురదృష్టమే
తను నాకు దూరం చేసింది? లేదు, నాకు తెలియాలి. మిమ్మల్ని నా మనిషిగా భావించాను. మీ బాధకి ఎవరు కారణమైతే వాళ్ళని అంతం చేయకుండా వదిలిపెట్టను. ఇవన్నీ తెలుసుకుని నువ్వు కష్టాలు పాలవటం నాకు ఇష్టం లేదు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా స్కార్పియన్ క్వీన్ దగ్గర కొన్ని అద్భుత శక్తులున్నాయి. అలాంటి అద్భుత శక్తులే నీ దగ్గర కూడా ఉన్నాయి. వైలిన్, నిన్ను జాగ్రత్తగా కాపాడుకోవాలి, ఎందుకంటే నేను ప్రేమిస్తున్నాను. తన నీడ కూడా నీ మీద పడకూడదు. వదిలిపెట్టను. నేను ఆ బ్లాక్ స్కార్పియన్ క్వీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలను. నీ తరపున పగ తీర్చుకుంటాను. తను జీవితంలో మర్చిపోకూడదు. నేను తనకి మృత్యువునవుతాను. హలో. నాకేమీ కనపడటం లేదు. నేను గుడ్డివాడిని అయిపోయాను. నాకింకా పెళ్లి కూడా కాలేదండి. ఈ గుడ్డితనంతో ఎలా జీవించాలి? నేను ఇక చచ్చిపోతాను. నా జన్మ వృధా. ఇప్పుడు నువ్వెందుకు నవ్వుతున్నావు? దెబ్బలు సమ్మగా ఉన్నాయా? మీరు కాపడం పెడుతున్నారు కదా, నాకు చాలా బాగుంది. మీ చేతులు సున్నితంగా ఉన్నాయి. అబ్బా ఎంత బాగున్నాయో. బా ఏంటండి ఇలా చేశారు? నీ బాలకం చూస్తుంటే నీ బుర్ర టెస్ట్ చేయాలనుకుంటా. మీకు అలాంటి ఆలోచన ఉంటే నాకేమీ అభ్యంతరం లేదు. కాకపోతే అక్కడికి మీరే తీసుకెళ్ళండి. సరే, నేను నిన్ను తీసుకెళ్లి టెస్ట్ చేయిస్తాను. ఎందుకంటే నేనే కదా నిన్ను కొట్టింది. ఏ టెస్ట్ కావాలన్నా చేయించుకోండి, ఏ ప్రాబ్లమో తెలుసుకోండి. కాకపోతే జీవితాంతం మీరే నా పక్క నుండి నాకు సేవలు చేస్తూ ఉండాలి. పిచ్చెక్కిందా? అవును, ప్రేమ పిచ్చి. బాగా మండిపోతుందండి. నెమ్మదిగా. ఏ హేక్, నువ్వు ఈరోజు పేపర్ చదివావా లేదా?
చూడు, నీ ప్రియురాలు బ్యాంకు లూటీ చేసింది. ఇదంతా అబద్ధం. నీ బుర్రకే బూజు పట్టింది. అదంతా నిజం. నేను నమ్మను. ఇందులో ఏదో రహస్యం ఉంది. నేను తెలుసుకొని తీరుతాను. ఏడ్చావులే, బుద్ధి మార్చుకో. ఏయ్ సింగ్, నువ్వింకా బతికే ఉన్నావా? ఎప్పుడో చచ్చిపోయి ఉంటావనుకున్నాను. అదృష్టం కొద్దీ బతికాను. నువ్వు బతికే ఉన్నావుగా. అది సరేగాని నన్ను ఎందుకు కలవాలనుకున్నావు? నేను స్కార్పియన్ క్వీన్ మీద పగ తీర్చుకోవాలి. అది నా జీవితాన్ని నాశనం చేసింది. దాని కారణంగానే నేను ఇలా వికలాంగుండి అయిపోయాను. నిజం చెప్పావు. మనందరి శత్రువు ఒక్కతే. ఇంతకీ నువ్వెవరు? నేను ఇతని భార్యని. సరేగాని నీ ఉద్దేశం ఏమిటి? దాన్ని చంపటానికి ప్లాన్ వేశాను. ఏ ప్లాను అవసరం లేదు. ఆ స్కార్పియన్ క్వీన్ని నేనొక్కదాన్నే ఎదిరించగలను. దాన్నంతం చేయడానికి నాకెవరి సహాయం అక్కర్లేదు. ఓ పంచేయ్, ముందుగా నీ ప్లాన్ ఏమిటో చెప్పు. ముందు దాని చెల్లెల్ని కిడ్నాప్ చేద్దాం. అప్పుడు చచ్చినట్టు అది మన దారికి వస్తుంది. రీనా, చూడు నీకోసం నేనేం తీసుకొచ్చాను. చూడు, ఆలస్యం చేయకుండా తినేసే. నీకిది బాగా నచ్చుతుంది. నీ ఆరోగ్యం కూడా త్వరగా కుదుట పడుతుంది. రీనా, రీనా, బాధపడకమ్మా. ఇదిగో దీన్ని తిన్నావంటే నీకు శక్తి వస్తుంది. నీకు తొందరగా నయమవుతుంది. నా మాట వినమ్మా. నువ్వు గతంలో లాగే లేచి నడవగలుగుతావు. నేను వెళ్ళి మందులు తీసుకొస్తాను. అరే, ఎవరు మీరు? ఎవరు మీరంతా? ఏయ్, ఏంటి దౌర్జన్యం? వీడి సంగతి నేను చూసుకుంటాను. నీ పెళ్ళానికి ఎంత రక్తదాహం! ఏంటలా చూస్తున్నా? ఏమీ లేదు. నేనేమీ చూడడం లేదే. నువ్వు నిజంగా తిక్క మనిషివే. హలో, నేను లీనాని. నా చెల్లెలికి ఏమైనా జరిగితే ఊరుకోను. ఏమైంది?
ఖచ్చితంగా ఏదో ఉంది. నీ పని అయిపోయింది, నువ్వు తప్పించుకోలేవు. అదెంతవరకు రాలేదేంటి? నాకు బాగా తెలుసు. తన చెల్లెల్ని తన ఎంతగానో ప్రేమిస్తోంది. ఏది ఏమైనా సరే తను ఖచ్చితంగా వస్తుంది. అసలు మనం తనతో ఎలా పోరాడగలం? ఇక్కడున్నది నలుగురు చేతిలో 4 గన్లున్నాయి. నేనింతకు ముందులాగా కత్తిని ఉపయోగించే స్థితిలో లేను. తనని ముందు ఇక్కడికి రాని. తనని చంపే ఆయుధం నా దగ్గరుంది. రీనా వదిలిపెట్టు. వచ్చావా? నీలో చావుంటే తీసుకువెళ్ళు. ఈ రోజే నీ జీవితంలో చివరి రోజు. ఎవరు బతికుంటారో ఎవరు చేస్తారో కాలమే నిర్ణయిస్తుంది. నీ మృత్యువుని చూడు. బ్లాక్ స్కార్పియన్ క్వీన్, ఇక నీ పని పూర్తయిపోయింది. ఇక ముందున్న కాలం రెడ్ స్కార్పియన్ క్వీన్దే. అంటే నా పేరుని పాడు చేస్తున్న డూప్లికేట్ రాణివి నువ్వేనా?
ఏయ్ అటు చూడండి. ఏమైంది నీకు? ఏంటి ఏమైంది? ఇలా పడిపోయాడు. చేతకాని వెధవలారా, ఒక ఆడదాన్ని ఎదుర్కోలేకపోయారా? క్రామ్ను అలా కొట్టిపడేసింది, మీకు ఆ విషయమే తెలియలేదా? ఇక్కడున్న విషయం నీకెలా తెలుసు? నీ విషయం నాకు తెలీదు. నేను లీలను రక్షిద్దామని వచ్చాను. నువ్వు తనని జాగ్రత్తగా చూసుకొని నేను వెళ్ళాలి. హే, ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు? నీ గాయం కూడా అయింది. నేను ఒకరిని కలవాలి. నువ్వు తనని కలిసావు లీనా? నువ్వు ఇక్కడికి రావడానికి ముందు వనమూలికల కోసం అన్వేషిస్తూ ఒక యువతి ఇక్కడికి వచ్చింది. తనని కూడా స్కార్పియన్ కుట్టింది. నీకు కలిగిన బాధ కంటే తనకి ఎక్కువ బాధ కలిగింది. నీకు చేసినట్లుగానే తనకి వైద్యం చేశాను. కానీ అప్పటికే ఆ తేలు రక్తం తన ఒంటి నిండా పాకింది. ఆ రక్తం వల్ల శక్తి లభించిన యువతి దుర్మార్గుల చేత పడితే వాళ్ళు తనని ఉపయోగించుకుంటారు. ఇప్పుడు ఆ అమ్మాయిని అడ్డం పెట్టుకునే ఆ దుర్మార్గులు ఈ అన్యాయాల్ని చేస్తున్నారు. వాళ్లలో మంచన్నది ఏ కొసానా లేదు. కానీ ఆ అవకాశాన్ని దుర్మార్గులు ఉపయోగించుకుంటున్నారు. ఇక నువ్వు సిద్ధం కావాల్సిందే. ఈ రోజు తాజా వార్త, స్కార్పియన్ క్వీన్ దొంగల రాణిగా మారింది. స్కార్పియన్ క్వీన్ దొంగల రాణిగా మారింది. ఇదే ఈ రోజు సంచలన వార్త. ఏంటి వీళ్ళు ఇలా రాశారు? ఇదంతా కల్పితం, పూర్తిగా అబద్ధం. అది నిజమన్న సంగతి నీకు తెలుసు. నీ ఉద్దేశం ఏంటి? అసలు ఏం చెప్దాం అనుకున్నావు? ఏముంది, ఉన్న నిజమే.
ప్రపంచానికే తెలుసు స్కార్పియన్ రాణి దొంగల రాణిగా మారిందని. కావాలంటే వాళ్ళని అడుగు. చూడు హేక్, మనం మీడియా వాళ్ళం నిజాన్ని వెల్లడించాలి. నువ్వు ఆవిడ మీద ఉన్న ప్రేమతో గుడ్డివాడి అయిపోయావు. అందుకే నువ్వు నిజాన్ని చూడలేకపోతున్నావు. మన స్కార్పియన్ రాణి, బ్యాంక్లో లూటీ చేసిన దొంగలు రాణి ఇద్దరు ఒకరు కాదు. నీకేమన్నా పిచ్చెక్కిందా? అలా ఎలా చెప్పగలుగుతున్నావు? నాకు పూర్తిగా తెలుసు. నేను ఈ విషయాన్ని ప్రపంచానికి తెలియజేస్తాను. అనుకున్నది సాధించాం. స్కార్పియన్ క్వీన్ పేరుని మనం మట్టిలో కలిపేశాం. కానీ తనని తప్పించుకోనివ్వకూడదు. నిజానికి తనే గాని ప్రాణాలతో లేకపోతే నా భార్యను ఎదిరించగల వాళ్లే ఉండేవాళ్ళు కాదు. ఇక మీది దొంగల రాణే స్కార్పియన్ క్వీన్ అవుతుంది. ఇక ఈ ప్రపంచం మనదే. తొందరొద్దు. స్కార్పియన్ క్వీన్ చనిపోయిందని మురిసిపోవద్దు. ఎందుకు? తను చనిపోలేదు, శరీరానికి మాత్రమే గాయం అయింది. ప్రస్తుతం తనెక్కడుందో మనకెవ్వరికీ తెలీదు. అవును, ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారో మనకు తెలియదు. కానీ త్వరలోనే తెలుస్తుంది. అప్పుడు వాళ్ళని చంపేద్దాం. నా అంకుల్ వచ్చేసారు. బాయ్ అంకుల్. మీకు విషయం చెప్పనా? ఇవాళ ఆ టీచర్ రాలేదు. ఆ టీచర్ లేకపోతే నాకు ఇక్కడ ఉండబుద్ధి అవడం లేదు. నువ్వేం బాధపడకు, ఆవిడ తప్పకుండా వస్తుంది. ఆవిడకి ఒంట్లో బాలేదేమో. మరి ఒంట్లో బాలేపితే నన్ను ఆవిడ దగ్గరికి తీసుకెళ్ళు. సరే, మనం వెళ్దాం. నేను ఇప్పుడే వస్తాను. అంకుల్, ఎక్కడున్నావు? భగవంతుడు నీకు మేలు చేస్తాడు. కృతజ్ఞరాలమ్మా. మళ్ళీ మీరు నాకు ప్రాణదానం చేశారు. నేను కాదమ్మా, ఆ భగవంతుడే చేశాడు. ఆ భగవంతునికి తన కర్తవ్యం తెలుసు. ఇక బయలుదేరు. ప్రజలను రక్షించడానికే నువ్వు జన్మెత్తావు. అది నెరవేర్చు. అదే నీ ధర్మం, మర్చిపోకు. నన్ను ఆశీర్వదించండి. విజయీ భవ. ఒక విషయం గుర్తుంచుకో, మంచిని కాపాడి ఈ ప్రపంచాన్ని రక్షించడానికే స్కార్పియన్ క్వీన్ ఉన్నది. ఆర్యం, నువ్విక్కడ ఒంటరిగా కూర్చున్నావేంటి? అంకుల్ వచ్చి నన్ను తీసుకెళ్తానని చెప్పి మళ్ళీ వెళ్ళిపోయాడు.
ఒరేయ్ చావకురా, లీనా వచ్చేంతవరకైనా బతికుండరా. ఏంటి దానికి నాకు సంబంధం ఏంటి? నీలాంటి వెర్రి వధవం నేను ఇంతవరకు చూడలేదు. లీనాయే స్కార్పియన్ రాణి, స్కార్పియన్ రాణియే లీనా. ఈ విషయం తెలియకుండానే తనని ఎంతకాలం ప్రేమిస్తున్నావా? అరే ఏమైంది? స్కార్పియన్ క్వీన్ మళ్ళీ వచ్చినట్టుంది. ఆగండి, ఎక్కడికి పరిగెడుతున్నారు? ఒక ఆడదాన్ని ఎదుర్కోలేకపోతున్నారా? తిరిగి వెదవల్ల. ఇవాళ నువ్వు తప్పించుకోలేవు సెయిన్. చూస్తాను ఈరోజు ఎవరు చనిపోతారు. స్కార్పియన్ రాణి, దొంగల రాణి. ఏమండి, నన్ను కాపాడండి, నన్ను రక్షించండి. ఏమండి, నన్ను కాపాడండి, నన్ను వదిలి వెళ్ళిపోవద్దు, కాపాడండి. నన్ను కాపాడండి, నన్ను వదిలి వెళ్ళిపోవద్దు, నన్ను కాపాడండి. నిన్ను కాపాడాలా? ఒక సంగతి మర్చిపోయావు. ఇప్పుడు నువ్వు ఎందుకు పనికిరాని దానివయ్యావు? నేను మీ భార్యని. నువ్వు నా పెళ్ళాను ఏమిటి?
నువ్వు ధనవంతురాలివి కాదు కదా, బతికి కూడా ఉండలేవు. పనికి మాలిందాను చావే. ఇప్పుడు నేను నీకు చూపిస్తాను ఎవరు బ్రతికుంటారో ఎవరు చచ్చిపోతారో. నీకేం కాలేదు కదా? ఇక మీద నా దగ్గర ఏది దాయకు.